క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో రెండు గ్రంథాలు ఉన్నాయి, అంటే రెండు భాగా. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఈ బైబిల్ గ్రంథాన్ని బాగా అధ్యయనం చేయడానికి, బాగా అర్థం చేసుకోవడానికి బైబిల్ పండితులు బైబిల్ని ముక్కల కింద చేశారు. అంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారన్నమాట. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటినీ మనకు బాగా గుర్తుండాలని వాటికి కొన్ని పేర్లు పెట్టారు. అందులో ఒక భాగం పేరు ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయ విశేషం, ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు. తర్వాత చారిత్రక గ్రంథాలు. చారిత్రక గ్రంథాలు అంటే ఇంచుమించు చరిత్రను తెలియపరిచేటువంటి గ్రంథాలు. ఉదాహరణకి సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు, ఎస్తేరు గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఇవన్నీ కూడా చారిత్రకమైనటువంటి గ్రంథాలు. ఇందులో పద్య భాగము కూడా ఉంది. పద్య భాగం అంటే పద్యాలు. మన స్కూల్లో పద్య భాగము, గద్య భాగం అని ఉంటాయి కదా, అలాగే పద్య భాగం ఉంది, గద్య భాగం ఉంది. పద్య భాగంలో కీర్తనలు వెళ్తే గద్య భాగంలోనికి యోబు గ్రంథం వెళ్ళింది. అలాగే ఇంకొంచెం ముందరికి వెళ్తే తర్వాత ప్రవక్తల గ్రంథాలు, అంటే ప్రవచన గ్రంథాలు. ఈ ప్రవచన గ్రంథాల్ని రెండు ముక్కలు చేశారు, మళ్ళీ రెండు భాగాలు చేసి మొదటి భాగానికి పెద్ద ప్రవక్తలు అని పేరు పెట్టారు, రెండవ భాగానికి చిన్న ప్రవక్తలు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. పెద్ద ప్రవక్తలు వేరు, చిన్న ప్రవక్తలు వేరు. పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలని దేవుని దృష్టిలో ఉండదు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గ్రంథాలను మనం అధ్యయనం చేయడానికి, వాటిని మనకు అర్థమయ్యేటట్టు చదువుకోవడానికి, వాటిని మనకు అర్థమయ్యేటట్టు గుర్తుండడానికి వాటి యొక్క పేర్లు మార్చారన్నమాట. పెద్ద ప్రవక్తలను ఎవరినన్నారంటే ఎక్కువ అధ్యాయాలు రాసిన వాడు పెద్ద ప్రవక్తలు, తక్కువ అధ్యాయాలు రాసిన వాడు చిన్న ప్రవక్తలు. హలో, పెద్ద ప్రవక్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ఉంటారు. దానియేలు కూడా అందులోకి వెళ్తాడు. ఇక చిన్న ప్రవక్తలు అంటే హోషేయ కాడి నుంచి ఉన్న వాళ్ళందరూ చిన్న ప్రవక్తలే. ఉదాహరణకి హోషేయ, యోవేలు, ఓబద్యా, యోనా, నహూము, హబక్కుకు, జెఫన్యా, జకర్యా, మలాకి, ఇవన్నీ అసలు ఆర్డర్ లేకపోయినా కానీ ఇవన్నీ కూడా చిన్న ప్రవక్తలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు. అయితే బైబిల్ గ్రంథాన్ని విభజించారు, కానీ చాలా మట్టుకి చాలా సంఘాల్లో మరుగున పడినటువంటి ఒక స్టోరీ ఉంది. చాలా సంఘాల్లో ఇంచుమించు ఆ గ్రంథపు జోలికే పోరు, ఆ గ్రంథం జోలికే పోరు. ఈరోజు ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ లోకంలో తన ప్రవక్తలను ఎన్నుకుని తన ప్రవక్తల ద్వారా సంఘానికి, తన ప్రజలకు వర్తమానాలు పంపించేవాడు. వర్తమానాలు పంపించడమే కాదు, నోటితో చెప్పడమే కాదు, ప్రవక్తల యొక్క జీవితాలను కూడా దేవుడు ప్రజలకు పాఠాలుగా పెట్టేవాడు. ప్రవక్తల యొక్క జీవితాల్ని, ప్రవక్తల యొక్క జీవిత విధానాన్ని, ప్రవక్తల యొక్క జీవన నడవడికని ప్రజలకు పాఠాలుగా పెట్టేవాడు. ఒకటి ప్రయోగాత్మ కారణంగా పెట్టేవాడు. ప్రయోగాత్మ కారణం అంటే ఒక దైవజనుడికి దేవుని యొక్క బాధ అర్థం అవడం కొరకు, ఒక దైవజనుడికి దేవుని యొక్క హృదయం అర్థమయ్యి దానిని ఇశ్రాయేలులకు, తన ప్రజలకు ప్రకటించే విధానంలో ఒక ఉన్నతమైన రీతిలో ఉంటాడనేటువంటి విధానంలో
ప్రయోగాత్మకంగా తన ప్రజలను, తన సేవకులను దేవుడు వాడుకుంటూ ఉండేవాడు. రెండవది, దేవుడు తనను ఎందుకు అనేక మందికి మాదిరికరంగా పెట్టేవాడు అంటే, లేదా ఒక ప్రయోగాత్మకంగా లేకపోతే ఒక దర్శన రూపంగా ఎందుకు పెట్టేవాడంటే, దాని ద్వారా ప్రజలకు దృష్టాంతముగా ఉండడానికి. దృష్టాంతం అంటే ఒక రకంగా ఒక సినిమా లాంటిది అనమాట. ఒక సినిమాలాగా చూపించడం, వీడి స్టోరీని ప్రజలకు చూపించేదిగో ఇలాగుంటే ఇలాగుంటున్నారు, ఇలా చేస్తే ఇలా చేస్తున్నారు అని. అదునే ఇర్మియా అని దేవుడు అంటాడు, నువ్వు ఒక కుమ్మరవాని దగ్గరికి వెళ్ళు, ఒక కొండ పగలు కొట్టు అంటాడు. అంటే ఆ కొండ ఎలాగైతే పగిలిందో, ఆ కొండ జీవితం ఎలాగైతే ఉందో, కొండ ఎలాగ తయారు చేయబడుతుందో, ఇశ్రాయేలు యొక్క జీవితాలు కూడా అలాగ సాదృశ్యంగా చూపించడానికి దేవుడు ఇర్మియాను కొండల దగ్గరికి వెళ్ళమన్నాడు. అలాగే ఇశ్రాయేలు యొక్క దృష్టాంతంగా ఉండడం కోసం యెషయాను 3 దినాలు దిగంబరుడుగా తిరిగేటట్టు చేశాడు దేవుడు. 3 దినాలు దిగంబరుడు తిరిగాడు, వివస్త్రీ అయి తిరిగాడు. అంటే ఇశ్రాయేలు యొక్క జీవిత విధానాన్ని, ఆత్మీయ జీవితాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేయడం కోసం సేవకులు దేవుడు తన చేతిలో ఒక కీలు బొమ్మలాగా వాడుకుంటూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలులకు, తన ప్రజలకు, ఇశ్రాయేలులకు కానివ్వండి, సంఘానికి కానివ్వండి, సేవకుని దేవుడు ఒక దృష్టాంతంగా వాడుకునేవాడు. రెండవది, ప్రవచనాత్మకంగా దేవుడు వాడుకుంటాడు. దానికి ఉదాహరణ మీకు మాట చెప్తాను. మీ జీవితాల్లో దేవుడు మరణం నుండి తప్పించగలడు అని చెప్పడానికి దేవుడు మమ్మల్ని మరణపు అంచుల వరకు తీసుకెళ్తాడు. ఎక్కడి వరకు అంటే మరణపు అంచుల వరకు మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని బ్రతికిస్తాడు. తద్వారా మేము మీకు చెప్పగలుగుతాం, అనుభవించి చెప్పగలుగుతాం, ఇదిగో మేము మరణపు అంచుల వరకు వెళ్ళాం, మరణపు అంచుల వరకు వెళ్ళాం, మమ్మల్ని దేవుడు స్వస్థపరిచాడు, మిమ్మల్ని కూడా దేవుడు, ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక సేవకుడిని దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా వాడుకోగలుగుతాడు, ఎలాగైనా వాడుకుంటాడు. అది మంచిగా నవ్వచ్చు, చెడుగా నవ్వచ్చు, ఉన్నతంగా నవ్వచ్చు, కిందకైనా అయి ఉండొచ్చు. ఉన్నతంగా వాడుకోవచ్చు, దారిద్ర్యంలో కూడా వాడుకోవచ్చు. సేవకుడిని దేవుడు ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితి సంఘానికి ఒక పాఠం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడిని దేవుడు సంఘానికి, దేవుడు ప్రవక్తను తనకు సాదృశ్యంగా వాడుకుంటూ తాను ఎంత బాధపడుతున్నాడో ఇశ్రాయేలుకు తెలియపరచడం కోసం కొంతమంది దైవజనులను దేవుడు బాధపరిచినటువంటి దినాలు కూడా ఉన్నాయి. ఈరోజు దేవుడు అలా బాధపరిచినటువంటి ఒక దైవజనుని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంచుమించు బైబిల్ గ్రంథంలో ఈ ప్రవక్త మరుగున పడ్డాడు. ఈ ప్రవక్త చిన్న ప్రవక్తలలో ఒకడు. రెండవది, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవక్తలందరిలో కూడా ఎక్కువ కాలం పనిచేసిన వాడు కూడా ఈయనే. ఎక్కువ కాలం పనిచేశాడు. స్టిల్ ఆయన ఏం చేశారు? చిన్న ప్రవక్తలు అని చెప్తున్నారు. రెండవది, ఈయన చెప్పినటువంటి ప్రవచనాలలో అనేక భాగాలు కొత్త నిబంధనలో కోట్ చేయబడ్డాయి. ఇంచుమించు 30 వచనాలు, ఈ ప్రవక్త రాసినటువంటి 30 వచనాలు క్రొత్త నిబంధనలో డైరెక్ట్గా మనకు కనబడతాయి. అటు వాటి నెరవేర్పు మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఇశ్రాయేలు చెరగొనబోవటం, ప్రవచించి వారు చెరగొనబోవటం కూడా కన్నులారా చూసిన వాడు ఈ ప్రవక్త. అంటే తాను దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని ప్రకటించిన తర్వాత తాను ప్రవచించిన దాని యొక్క నెరవేర్పు కూడా చూచిన వాడు ఆయన. అయితే అతని జీవితాన్ని దేవుడు ఈ ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవరు బాధపడనంత బాధకరమైన జీవితాన్ని ఆ ప్రవక్తకి ఇచ్చాడు. నేను ఆ ప్రవక్త గురించి ఇంచుమించు ఒక 20 సార్లు చదివేశాను అధ్యాయాలన్నీ. కానీ నేను అనుకుంటాను, ఎందుకు ఈ ప్రవక్తను చిన్న ప్రవక్తలు పెట్టాల్సి వచ్చింది? ఒరిజినల్గా పెద్ద ప్రవక్తలను చెప్పబడిన వారికంటే బలంగా వాడబడినటువంటి దైవజనుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ ప్రవక్త గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రవక్త యొక్క జీవితాన్ని దేవుడు సంఘానికి ఒక పాఠంగా పెట్టాలనుకున్నాడు.
ఆ పాఠాన్ని కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అధ్యాయాలన్నీ మనం ధ్యానం చేయడానికి వీలు లేదు, కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 అంశాలు మాత్రమే నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఆ ప్రవక్త పేరు హోషేయ. ఇంచుమించు చాలా మందికి ఈ ప్రవక్త తెలియకపోవచ్చు, చాలా మందికి ఈ ప్రవక్త తెలియకపోవచ్చు, చాలా మందికి ఈ ప్రవక్తను గురించినటువంటి జ్ఞానం కూడా ఉండుండదు. ఈ ప్రవక్త యొక్క జీవిత విధానం కూడా చాలా మందికి తెలుసుండదు. కానీ దేవుడు వాడుకున్నటువంటి, దేవుడు నల్లగొట్టినటువంటి, దేవుడు బాధపరిచినటువంటి దైవజనులలో అతిగా బాధపడిన వాడిన, దేవుడి చేతిలో బహుబలంగా వాడబడినటువంటి దైవజనుడు. దేవుడు తాను ఎంత నలగగొట్టినా దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడిన వాడు ఈ దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు యవన కాలములో ఉన్నప్పుడు వివాహ వయస్సు వచ్చింది. ఈ వివాహ వయస్సు వచ్చిన వెంటనే దేవుని పాదాల దగ్గర పడి అడుగుతున్నాడు, ప్రభువా, వివాహ సమయం వచ్చింది, వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. హూమ్ షుడ్ ఐ మ్యారీ? నేను ఎవరిని వివాహం చేసుకోవాలి? పెళ్లి చేసుకునే ముందు పెళ్లి చేసుకునేవాడు చేయాల్సినటువంటి ప్రధానమైన పని ఏంటో తెలుసా? వీళ్ళు లిస్ట్ రాసుకుంటారండి. పెళ్లి కొడుకులు 2 మూరలు జడ ఉండాలి, కళ్ళు గుడ్లు పెద్దవి ఉండాలి, ఐబ్రోస్ టైం ఇలా తిరిగి ఉండాలి కదండి, మొగమే సొట్లు ఉండాలి, ఇలాంటివన్నీ రాసుకుంటారు. ఇలా పెద్ద లిస్టు A4 షీట్ ఉంటుంది. ఆ షీట్ అట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అందులో ఏ కొన్నాళ్ళకి పోయిన తర్వాత ఒక్కొక్కటి కొట్టేస్తుంటాడు. ఫోన్లో జల్ లేకపోతే గుడ్లు లేకపోతే బొక్క షర్ట్ లేకపోతే ఇవన్నీ కొట్టుకుని ఇంకేదొకట్లే బాబా కానీ అని పెళ్లి చేసుకుంటాడు. రాజీ పడాల్సినటువంటి పరిస్థితి. కానీ అలా కాదు. వివాహం చేసుకునేవాడు తప్పనిసరిగా చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే దేవుని మీద పాదాల మీద పడి, ప్రభువా, నేను ఎవరిని వివాహమో చేసుకోవాలి, అయ్యా, నన్ను ఎవరికి సాటైన సహాయంగా సిద్ధపరచు, దయచేసి వారిని జతపరచండి, మమ్మలను ఏకపరచండి, నీ చిత్తము చెప్పిన వివాహం చేసుకోవడానికి, నీ చిత్తము చెప్పిన భాగస్వామిని పొందుకోవడానికి నీ సహాయం దయచేయండి, నీ చిత్తాన్ని నెరవేర్చండి అని ప్రార్థన చేయాలి. ఒకవేళ అలా చేసుకోకపోతే, అలా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళకపోతే, ఏదో ఒక పక్కటెముకను తెచ్చుకుని పక్కన పెట్టుకుందామంటే ఆ పక్కలో ఆ పక్కటెముక సెట్ అవ్వదు. హలో, పోనీ ఏ కాల్లోనో ఏ ముక్కులోనో ఏ చేతిలోనో అయితే పర్లేదు, ఈ ఎముక ఎక్కడ ఉంటుందట? చెప్పట్లేదు మీరు. పక్కలో ఉంటుందట ఎముక. ఎక్కడ? పక్కలో ఉంటుందట. ఇక పక్కలో ఎప్పుడు బల్లు పొట్లాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరైనటువంటి భాగస్వామి, దేవుడి చిత్తానుసారమైన భాగస్వామి, దేవుడి చిత్తానుసారమైన భర్త, దేవుడి చిత్తానుసారమైన భార్య కలవకపోతే ఆ సంసార జీవితం ఒక భయంకరమైన సాగరంగా మారుద్ది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. కాబట్టి పెళ్లి చేసుకోవలసిన వారు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? ప్రభువా, నన్ను ఎవరి కోసం సిద్ధపరచావు, ప్రభువా, ఎవరిని నా కోసం సిద్ధపరచావు, బయలుపరచు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ చాలామంది ప్రార్థన చేస్తారు. మనం ఒకసారి ఒక సంబంధం కోసం ఒక ఆయన కోసం వెళ్తే ఆ అమ్మాయి అంది, అయ్యగారు, నేను ప్రార్థన చేస్తానండి. హలో, ఏం చేస్తానట? నేను ప్రార్థన చేస్తానండి, ప్రార్థన చేసి దేవుడు చేసుకోమంటేనే చేసుకుంటానండి అంది. ఫోన్లో ఎలాగమ్మా, పెళ్లి కొడుకుతో చెప్తానులే, 2 రోజులు ఆగుతాడు, 3 రోజులు ఆగుతాడు, పర్లేదులే, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడో త్వరగా చెప్పు, మళ్ళీ వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు అని చెప్పేసి అన్నాను నేను. అంటే 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, ఫోన్ చేయట్లేదు. నేనే ఫోన్ చేశాను, అయ్యా, అమ్మాయి ప్రార్థన ఇంకా అవ్వలేదా అంటే, అయ్యగారు ఇంకా అవ్వలేదండి అంట. ఏంటి 4 రోజుల దాకా కూడా అవ్వలేదంట ప్రార్థన. 6 రోజులు దాటిన తర్వాత పెళ్లి సంబంధాన్ని మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యగారు, అమ్మాయి చేసుకుంటుందంటండి అన్నాను. నేను అనుకున్నాను, ఓహో, దేవుడి చిత్తమేమో, దేవుడి చిత్తాన్ని చెప్పి దేవుడు వద్దన్నాడేమో, మానేసిందేమో అని చెప్పి పెళ్లి కొడుకులకు ఫోన్ చేసి, అమ్మాయి ప్రార్థన చేసింది, దేవుడు మీ ఇద్దరు కుదరదని చెప్పాడంట, అందుకు మానేసింది అన్నాను నేను. ఆడికి అయిపోయింది.
తర్వాత ఒకరోజు ఈ పాస్ట్ గారు మధ్యవర్తి ఉంటాడు కదా, ఈ పాస్ట్ గారితో కాసేపు కూర్చుని మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది. మా ఇద్దరు మాట్లాడుకుంటూ ఎందుకో వచ్చిందో చెప్పట్లేదు మీరు, ఎందుకు వచ్చిందో మొత్తం ఈ సంబంధం గురించి వచ్చింది. ఆయన నోరు జారేశాడు. ఏమని తెలుసా, అయ్యగారు పెళ్ళికొడుకు గురించి వాళ్ళు ఎంక్వైరీ చేశారంటండి. ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళకి సెట్ అవుతాడు అంత. అడ్డు ఎవరు ఇప్పుడు, నువ్వు ప్రార్థన చేసావా, ప్రార్థన చేస్తే ఎంక్వైరీ చేస్తావా? భక్తు పరువులాగేమో అయ్యగారు నేను ప్రార్థన చేస్తానండి అంటది, వెనకాలేమో అంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డావు నువ్వు పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఈ కామనే కదా, మన గురించి వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం కామనే. పెళ్లి చేసుకునేటప్పుడు అంటే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడ, మరి ఇటు ఎక్కడి నుంచి చూస్తారో నాకు తెలియదు. కానీ అటు అంటే పోనీ వెనకాల వాళ్ళు 7 తరాలు దొరుకుతారు, మరి ముందరగా ఎవరు దొరుకుతాడు 7 తరాలు? 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడాలంటారు. మరి ఏంటో మరి చూస్తే చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఈ వీళ్ళు తప్పేం లేదు అటు ఇటు చూసుకోవడం. కానీ నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఎంక్వైరీలు చేయడం ఎంతవరకు సమంజసం? అది నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడ్డావా అంటే అది నిష్ఫలమైనటువంటి భక్తి. దేవునికి స్తోత్రం. అసలు నువ్వు దేవుని యొక్క పాదాల మీద పడి ప్రార్థన చేస్తే, దేవుని పాదాల మీద పడి ప్రభువా ఆ సంబంధం వచ్చింది, ఈ పురుషుడు వచ్చాడో లేకపోతే పలానా వాళ్ళు వచ్చారు, నీ చిత్తమేంటి అని ప్రభువు పాదాల మీద పడి అడిగితే దేవుడు అవునో కాదో ఇక నీకు అనవసరం. వాళ్ళ ఇంట్లో బంగారం ఉందా, వాళ్ళకి ఇల్లు ఉందా, వాకలు ఉందా, ఇంట్లో ట్యాప్ ఉందా, బయట పైపు ఉందా కదండి. దేవునికి స్తోత్రం. వాళ్ళ కారు ఉందా, సైకిల్ ఉందా, సైకిల్ ట్యూబ్లో గాలి ఉందా, ఇవన్నీ నీకు అనవసరం. అదండి ఏం కావాలి, నువ్వు దేవుని మీద అనుకోవడం అంటే మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నీ చిత్తం ఏంటని అడగడమే. అప్పుడు దేవుడు నిన్ను అన్యాయస్తుడు, నిన్ను మోసం చేసేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. నిన్ను ఎవరికైతే సాటి సహాయంగా సిద్ధపరిచాడో వారితో దేవుడు జతపరుస్తాడు. ఎవరినైతే నీ కొరకు సాటి సహాయంగా సిద్ధపరిచాడో వారిని నీతో జతపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు చేసుకోమన్నాడా? నోరు మూసుకుని చెప్పట్లేదు మీరు. అంతేగాని నేను ప్రార్థన చేస్తాను నేను వెనకాల నుంచి ఎంక్వైరీ చేయటం ఏమాత్రం కూడా అది దేవుని మీద ఆధారపడినట్టు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలమ్మా, ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నాకు ఆడికి కావాలి నాయన, ఆడు ఎర్రగా ఉన్నాడు నాయన, నల్లగా ఉన్నాడు ప్రభా, ఆడు పళ్ళు ఉన్నాయి ప్రభా. ఇవి కాదు ప్రార్థన చేయాల్సింది. అసలు నీ రిక్వైర్మెంట్స్ పెట్టొద్దు దేవుని దగ్గర. నాకు ఇది కావాలి నాయన, నాకు ఎలా ఉండాలని నువ్వు వద్దగా అడగొద్దు. నీ జీవితం బాగుండాలంటే, నీ బ్రతుకు బాగుండాలంటే, నీ యొక్క భవిష్యత్తు బాగుండాలంటే దేవుని దగ్గర పాదాల మీద పడి ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చు నా వివాహ జీవితంలో. ఎందుకంటే వివాహం అనేటువంటిది ఇంక అంత మాటలు చేసుకునేది కాదు. ఎన్నిసార్లు చేసుకుంటారండి పెళ్ళి జీవితంలో? ఒకసారే చేసుకుంటాం కదండి. ఇంక ఒకసారి తాళి కట్టిన తర్వాత ఇదో దరిద్రం. మళ్ళీ ఒకసారి తాళి కట్టిన తర్వాత, ఒకసారి ప్రమాణాలు చేసుకున్న తర్వాత, ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఇంక అంత మాటలు అమ్మా చేయగలిపోతే వచ్చేస్తారంటే కుదరదు. నాయనా మా ఆవిడ కొట్టేస్తే వచ్చేస్తారంటే కుదరదు కదండి. అందైనా బందైనా కష్టమైన నష్టమైన ఇరికైన ఇబ్బంది అయినా శోధనైన వేదనైనా ఒకసారి కట్టబడిన తర్వాత జీవితకాలం అంతయు ఏకస్తులై బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ కొరకు దేవుడు చక్కటి భర్తను, చక్కటి భార్యను నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోషేయ దేవుని పాదాల మీద పడి అడుగుతా ఉన్నాడు, ప్రభువా మేమేం చేయాలి, ఎలా జీవించాలి, నాకు భాగస్వామి ఎవరిస్తావు అయ్యా, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఏం చేయను ప్రభు అని ప్రభు అడిగితే ప్రభు చెప్పాడు, వీళ్ళబ్బాయి ఒక ఊరెళ్ళు, ఆ ఊరు చెప్తాడు చూడండి. ప్రభు అన్నాడు 2వ వచనం చదువుదాం. మొదట యెహోవా హోషేయ ద్వారా పలికిన మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా విసరించున్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకురుము అని హోషేయతో ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దిబ్రయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకునేను. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైందండి. అయ్యా నాకు ఒక భార్యని నాయనా. ఎవడైనా భార్య ఎలా ఉండాలని కోరుకుంటాడండి? గుణవతి, శీలవతి కదండి. ఇలాంటివన్నీ ఉంటాయి, ఒత్తులు ఉంటాయి. ఒకసారి ఒక ఆయన పెళ్ళి సంబంధం చూసి పెళ్ళిళ్ళ పేరయ్యా ఎవరి అమ్మాయి ఎలా ఉంటుందంటే, అమ్మాయి రూపవతి, శీలవతి, గుణవతి, గర్భవతి అన్నాడట. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ ఒత్తులు పాపం ఆ ఒత్తుల మీద పోయి ఏమన్నాడు తెలియక
పద్యాలు పలిగినప్పుడు నోరు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అలాగే ఉంది. హోషే పరిస్థితి. నువ్వు వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? వేశ్యను పెళ్లి చేసుకోవాలి. ఎవరినటండి? అసలు మామూలుగా ఉంటుందంటారా? ఎవడైనా తెలిసి వేశ్యను పెళ్లి చేసుకుంటాడండి? ఎవడైనా తెలిసి వ్యభిచారం చేసే స్త్రీని చేసుకుంటాడండి? ఎవడైనా తెలిసి తన శరీరాన్ని అందరితో పంచుకున్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటాడండి? ఎవడు చేసుకోడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆమెనే పెళ్లి చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు గనుక, దేవుడు చేయమన్నాడు గనుక నోరెత్తకుండగా వెళ్ళి గోమెరును వివాహం చేసుకున్నాడు. ఎవరామె? గోంగూర కట్ట కాదు, గోమెరు. ఈ గోమెరును వివాహం చేసుకున్నాడు. గోమెరును వివాహం చేసుకున్న తర్వాత గోమెరుతో మాట్లాడాడు, అమ్మా మన ఇద్దరు వివాహం చేసుకున్నాం, నీ గతం గురించి నాకు తెలుసు, కానీ ఇక నీ గతాన్ని నేను జ్ఞాపకం చేసుకోను. హలో, ఏటట? నీ గతాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, నీ జీవితాన్ని నేను పట్టించుకోను, నువ్వు ఎలాగైతే ఉన్నావో నాకు తెలియదు. కానీ వివాహం అయిన నాటి నుండి మనం ఒక నిబంధనలోనికి వద్దాం. ఏంటి ఆ నిబంధన? పెళ్ళిలో ఒక నిబంధన చేస్తారు. ఏ నిబంధన అంటే పెళ్ళిళ్ళు ప్రమాణాలు చేసిన వాళ్ళు చేయలేదా? కష్టం వచ్చినా, కష్టమందును, నష్టమందును, ఇరుకేందును, ఇబ్బంది ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, సుఖమందును, దుఃఖమందును వేరే ఎవరిని ఆశించక నీతోనే. ఎవరితోనే? వీళ్ళ ప్రమాణాలు ఎవరితో చేస్తారు తెలుసా? పాస్టర్ గారితో చేస్తారు. నిజం. అమ్మా మీ ఆయన్ని చూస్తా చెప్పు, పురుషుని చూస్తూ చెప్పు అంటే వీడు పాస్టర్ గురించి చూస్తా, నీతోనే కాపురం చేయదాడు. ఇద్దరు ఆయనకే, ఇద్దరు పాస్టర్ గారికి ప్రమాణం చేస్తారు. దేవునికి స్తోత్రం. కొంతమంది అయితే మైకి ప్రమాణం చేస్తారు. అమ్మా చూడు, ఆయన కొలలో చూడంటే నీతోనే కాపురం చేయదురు, నీతో కాదండి. ఎప్పటి వరకునట? మరణము వరకు వేరే పురుషుణ్ణి, వేరే స్త్రీని ఆశింపగా నీతోనే కాపురము చేయదున. ఇది ప్రమాణం. దేవునికి స్తోత్రం. ఈ ప్రమాణం అయిన తర్వాత అప్పుడు అసలు క్రైస్తవ వివాహానికి ప్రధానమైనటువంటి గుర్తు ఏంటంటే ప్రమాణమే గుర్తు. ప్రమాణమే గుర్తు. తాలిబొట్లు కాదు, తాలిబొట్లు, మెట్లు గిట్లు ఏం కాదు, బంగారం గింగారం ఏం కాదు. అసలు తాళి కట్టకపోయినట్టుకి పెళ్ళి అయిపోయినట్టే. ఎలాగా? ఒకసారి ప్రమాణం చేస్తే పెళ్ళి అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. కానీ మన ఊళ్ళో పుట్టరా భయం. ఎప్పుడైనా గొడవ వచ్చి నువ్వేమన్నా తాళి కట్టేవేంట్రా అంటదేమోనో భయం. ఎప్పుడైనా ఇడు నేను నా తాళగట్టే, నేనేం తాళగట్టేనంటే పాత్రకే అంటాడేమన్నా భయం. దేవునికి స్తోత్రం. భారతదేశంలో ప్రాముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశంలో తాళి కట్టడం అనేటువంటిది ఒక సంస్కృతిగా మారింది. తాళి కడితేనే బంధం పడినట్టు. అంటే ఇది తప్పుగా అనుకోకండి. ఒక్కొక్క పిల్లకే ఏంటది గొలుసేసినట్టు అమ్మాయికి గొలుసేస్తారు. ఒరిజినల్గా ఆవిడకి గొలుసేస్తాం అనుకుంటాడు, కానీ ఈడు పడిపోతాడంటే తాగా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదండి, మనం అనుకుంటున్నాం అమ్మాయికి తాళి కట్టేస్తాం అంటే మనం ఆవిడ కడతలేదు, మనం కట్టుకుంటున్నాం. వైఫ్ అనే మాటకి స్పానిష్ భాషలో ఒక అర్థం ఉంది. చాలాసార్లు పిల్లల్లో చెప్పాను. సంఖ్యలు అని అర్థం అంట. వైఫ్ అంటే ఏంటి? సంఖ్యలు. ఎవరికి సంఖ్యలు చెప్పట్లేదు. ఇప్పుడు తాళి ఎవడ కట్టుకున్నావు? నువ్వు కట్టుకున్నావా, కట్టావా? దేవునికి స్తోత్రం. అంటే మన తాడెట్టుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టాం. ఇక నిన్ను దాటి పోనమ్మా నువ్వు ఎక్కడ దాకా వెళ్ళబట్టే చెప్పరే మీరు? సాయంత్రం ఎవరయ్యేసరికి ఫోన్ రింగ్ అవుద్ది. ఎరా ఎక్కడున్నా అంటే అవి బాబు వచ్చేస్తారనే బాబు. అందరూ ఉన్నప్పుడు ఏవండి బాగున్నారా అండి అట్టు, ఎవరు లేనప్పుడు ఎలా కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివాహ బంధము శ్రేష్టమైనది. వివాహ బంధము దేవుడు పవిత్రపరిచింది. వివాహ బంధము దేవుడు ఏర్పాటు చేసింది. వివాహ బంధము దేవుని చేత నిర్మించబడింది. వివాహ బంధము శ్రేష్టమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద పవిత్రమైన బంధం ఏదైనా ఉందంటే అది వివాహ బంధము మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దానిని దేవుడు పవిత్రపరిచాడు. అపోస్తలుడు పౌలు అంటాడు కదా, వివాహములో
పాపము లేదు. హలో, ఏం లేదు? వివాహములో పాపము లేదు. దాన్ని పాపము లేనిదిగా మార్చాడు దేవుడు. కానీ హోషేయ జీవితం మాత్రం చాలా దుర్భరమైన జీవితం. ఏంటో తెలుసా? ఒక వేశ్యను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉంది. ఇక్కడ గోమెరును సంఘానికి పోల్స్తే హోషేయను దేవునికి పోల్చుకుని మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. గోమెరు ఇశ్రాయేలు ప్రజలకును సంఘానికి సాదృశ్యంగా ఉంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పట్టబడిన వాడై ఉండి బానిసత్వంలో ఉండి 450 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులను దేవుడు బయటకు తీసుకొచ్చి తనకిష్టమైనటువంటి కానాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్వాస్థ్యంగా ఇచ్చి వారిని దేవుడు తనకు ప్రధానం చేసుకున్నట్లుగా తనకిష్టమైన జనాంగంగా సియోను కుమార్తెగా దేవుడు సంఘాన్ని బలపరిస్తే, ఇశ్రాయేలు బలపరిస్తే, ఇశ్రాయేలు యొక్క జీవితము గోమెరు జీవితంలాగా ఇశ్రాయేలు జీవించటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గోమెరు ఏం చేస్తుందో ఇశ్రాయేలు అదే చేయడం మొదలెట్టారు. అంటే ఇశ్రాయేలు ఎలా ఉన్నారో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి, ఏ దేవుడు ఎంత బాధపడుతున్నాడో ప్రవక్తకు అర్థమయ్యేటట్టు చేయడానికి దేవుడు వేశ్యను తీసుకొచ్చి హోషేయకు పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత నిబంధనలు చేసుకున్నారు, ప్రమాణాలు చేసుకున్నారు. ప్రమాణం చేసుకున్న తర్వాత హోషేయ హృదయం తేలికైపోయింది. ఇక నా భార్య ఇక పాపము చెయ్యదు, నా భార్య ఇక దోషము చెయ్యదు, నా భార్య నిబంధనకు లోబడి రేపటి నుంచి బైబిల్ పెట్టుకుని నాతో పాటు ప్రార్థనకి వచ్చుద్ది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మరి అంత మాటలు గోమెరును సైకిల్ ఎక్కించుకుని ఎక్కడ పడితే అక్కడ తిప్పలేడు కదా. అప్పుడు సైకిల్ రోడ్లు లేవేమో కదండి, ఎక్కడ పడితే అక్కడ తిరగలేదు కదా. సేవకుడు దేవుడు అంటున్నాడు, రే హోషేయ వెళ్ళు సమరయ్యలో వాక్యం చెప్పరా అంటే వీడు ఏం చేస్తున్నాడు? హోషేయ బయలుదేరి సమరయ్య వెళ్తున్నాడు. ఈ రోజుల్లాగా సమరయ్య అంటే గీయమని రావటం కాదు కదా, నడక ప్రయాణంలో వెళ్ళి సువార్త ప్రకటించి వాక్యం చెప్పి తిరిగి రావాలి. ఇంటికాడ ఉన్నటువంటి తన భార్య పవిత్రంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది, నా కొరకు ప్రార్థన చేస్తుంది అనుకుంటున్నాడు హోషేయ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే హోషేయ పరిచర్య నిమిత్తమై, దేవుని సేవ నిమిత్తమై ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాడో, ఎప్పుడైతే దూరం వెళ్తున్నాడో, తనకు దొరికిన అవకాశం ఇదే అనుకుని తాను అపవిత్రురాలై చాలు మానినటువంటి వివాహమునకు ముందు ఏదైతే పాపం చేసిందో, వేశ్యత్వం చేసిందో, వ్యభిచారం చేసిందో, తిరిగి మరలా అదే వ్యభిచారపు జీవితానికి తన జీవితాన్ని అప్పగించేసింది.